6 నెలల్లో 30,000 యూట్యూబ్ ఛానళ్లను తొలగించింది గూగుల్ సంస్థ. సుమారు 1 కోటికి పైగా ఉండే నకిలీ ప్రొఫైల్ని ఐడెంటిఫై చేసి బ్యాన్ చేసేసింది మెటా సంస్థ. థ్రెట్ అనాలిసిస్ విభాగాన్ని ఏర్పాటు చేసింది ప్రత్యేకంగా గూగుల్ సంస్థ. ఈ థ్రెట్ అనాలిసిస్ విభాగం అందించే డేటా ఆధారంగా చర్యలు తీసుకుంటున్నాయి గూగుల్ కానీ యూట్యూబ్ కానీ. చెప్పని మాటల్ని చెప్పినట్లుగా చూపించిన అసత్యాల్ని ప్రచారం చేసే యూట్యూబర్లకు యూట్యూబ్ ఛానళ్లకు ఇకపైన కేల్కతం దుకాణం బంద్ కాబోతోంది. ఇన్ని వేలల్లో యూట్యూబ్ ఛానల్ను ఎందుకు బ్యాన్ చేసిందంటే తప్పుడు వార్తలు, ఫేక్ న్యూస్, ఫేక్ కంటెంట్ క్రియేట్ చేసింది అనేటటువంటి కారణంగానే గూగుల్ సంస్థ ఇంత పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానల్ని బ్యాన్ చేసేసింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ అదేవిధంగా గూగుల్ సంస్థ తొలగించినటువంటి ఖాతాల బట్టి చూస్తుంటే ఎక్కువ యూట్యూబ్ ఛానళ్లు చైనా దేశానికి సంబంధించినవే అయి ఉన్నాయి. సుమారు 7,700 ఛానల్స్ చైనా దేశం నుంచే ఆపరేట్ అవుతున్నాయి. మరోవైపు రష్యా చెందినటువంటి సుమారు 2,000కు పైగా యూట్యూబ్ ఛానల్ను తొలగించింది గూగుల్ సంస్థ. వాస్తవాలను అవాస్తవాలుగా, అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి ప్రజల్లోకి తీసుకువెళ్లేటటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైన కూడా కఠిన చర్యలకు పూనుకుంటోంది భారత సర్కార్. టెక్నాలజీ చట్టం సెక్షన్ 69A ప్రకారము చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దేశ సమగ్రత, సౌభ్రాతృత్వం అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా ఎవరు ఎలాంటి కంటెంట్ చేసినా దాన్ని సీరియస్గా తీసుకుంటామంటోంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రెచ్చగొట్టే వార్తలు, అవాస్తవాలు అదేవిధంగా మోసపూరితంగా చేసేటటువంటి కంటెంట్ పైన తస్మాత్ జాగ్రత్త అంటున్నాయి అటువైపు గూగుల్ సంస్థ కానీ యూట్యూబ్ కానీ. కేవలం కంటెంట్ మీదే కాదు, తప్పుడు థంబ్నైల్స్ మీద కూడా దృష్టి పెడుతున్నాయి గూగుల్, యూట్యూబ్ సంస్థలు. ఎందుకంటే థంబ్నైల్స్ తప్పుదోవ పట్టించేలాగా ఉన్నాయని, కంటెంట్ని మిస్లీడ్ చేసేలాగా ఉన్నాయని వ్యూవర్స్ నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్స్ ఆధారంగా చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నాయి గూగుల్ అండ్ యూట్యూబ్. తప్పుడు కంటెంటే కాదు, తప్పుడు విశ్లేషణలు అందిస్తూ పాపులర్ అవుతున్నటువంటి విశ్లేషకులు, సదరు ఛానల్స్ పైన కూడా ఓ నజరు వేస్తోంది గూగుల్. ఇప్పటి వరకు గూగుల్ లేదా యూట్యూబ్ పాటిస్తున్నటువంటి నియమ నిబంధనలను మరింత కఠినతరం చేయబోతోంది గూగుల్ సంస్థ. మరీ ముఖ్యంగా కాపీరైట్ యాక్ట్ని మరింత బలోపేతం చేసే దిశగా గూగుల్ ముందుకు వెళ్తోంది. మ్యూజిక్ విషయాల పట్ల కూడా మరింత కఠినంగా వ్యవహరించబోతోంది గూగుల్ సంస్థ. సో ఏదేమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో కంటెంట్ ఈజ్ ద కింగ్. ఎవరైతే మంచి కంటెంటు, జెన్యూన్ కంటెంటు, స్వచ్ఛమైనటువంటి కంటెంట్ ఇస్తారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఫేక్ సమాచారం పైన అదేవిధంగా మిస్లీడ్ చేసేటటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడుతూ పాపులర్ అవుతున్నటువంటి యూట్యూబర్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ భవిష్యత్తు కష్టతరంగా మారబోతోంది. సో లేటెస్ట్ అప్డేట్స్ పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ జర్నలిస్ట్ MNR డిజిటల్ ప్లాట్ఫామ్.